హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. బస్తీ బతుకులపై బురద, ఇండ్లలో నీళ్లు, పేదల కన్నీళ్లు, మూసి మురుగులో నివాసాలు, తడిసిన సామాన్లు వస్తువులు, ఉపాధి పోయే, సాయం రయదాయే, అటు దిక్కు చూసే నాదుడే లేకపాయే, గుండెలు బాదుకుంటున్న నిరుపేదలు, సర్వస్వం కోల్పోయి తీవ్ర అవస్థలు. 10 ఏళ్ళు టైం ఇవ్వండి, న్యూయార్క్ని దించేస్తా, ప్రపంచాన్ని ఫ్యూచర్ సిటీకి రప్పిస్తా. భవిష్యత్ తరాల కోసమే నా ఈ ప్రయత్నం. ఫ్యూచర్ సిటీకి పునాది రాయి వేసిన సీఎం రేవంత్ కొందరు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. సింగరేణికి 10 ఎకరాలు కేటాయిస్తున్న FCDA భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రావిర్యాల నుంచి అమనగల్ వరకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ. మూసి పునర్జీవనానికి సహకరించాలి, నిర్వాసితులకు శాశ్వత నివాసం కల్పిస్తాం, పేదలకు అన్యాయం జరిగే పని ఏదీ చేయను, కబ్జాలు సాగవనే హైడ్రాపై బురద జల్లే ప్రయత్నం. కన్వెన్షన్పై నాగార్జునకు ముందే చెప్పాం, తర్వాత ఆయనే సహకరించారు. బతుకమ్మ కుంటకు విహెచ్ పేరు సీఎం రేవంత్ రెడ్డి. అంబర్పేటలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం. హైదరాబాద్ విజయవాడ 8 లేన్ల రహదారి పనులు ప్రారంభం. హైదరాబాద్ నుండి విజయవాడ 2 గంటల్లో చేరుకునేలా అధునాతన టెక్నాలజీతో యాక్సిడెంట్ ఫ్రీ రహదారి నిర్మాణం. త్వరలో భారత్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే పనులు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. న్యూయార్క్ను మరిపించే నగరం నిర్మిస్తాం, భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మాణం. ముందు తరాల కోసం చంద్రబాబు వైఎస్ఆర్ ఆలోచన, అందువల్లే హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ORR వచ్చాయి. ఓ మంచి ఆలోచనతో ఈ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతిపక్షాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అంటూ దుష్ప్రచారం. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి